తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మంగుప్పం వద్ద ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. கும்பல அந்த வண்டி క్షితగాత్రలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తుంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, గేట్మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం దాటికి వ్యాన్ తునాతునకలైంది. ట్రైన్ ఇది అది అంతేదాన్ని షాక్ అంత లైన్ ముందు. తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మంగుప్పం వద్ద ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తుంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, గేట్మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ప్రమాదం దాటికి వ్యాన్ తునాతునకలైంది. తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి అయితే తమిళనాడులోని కడవలూరు జిల్లాలోని చెంగంగుప్ప రైల్వే స్టేషన్ వద్ద ఒక స్కూల్ వ్యాన్ ఆ క్రాస్ అంటే రైల్వే గేట్ దాటుతుండగా ఒకసారిగా రైలు వచ్చి బస్సులు గుద్దుకోవడంతో ఒకసారిగా దాంట్లో ఉన్న ప్రయాణిస్తున్న 4 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 అంటే అక్కడ దాంట్లో పనిచేసిన డ్రైవరు అదే థియేటర్ మాత్రం సూచించగా వాళ్ళందరినీ కూడా కల్లూరులోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణానికి ప్రధాన కారణం రైల్వే గేట్మ్యాన్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎందుకంటే సరైన సమయంలో గేటు వేయకపోవడంతో ఈ స్కూల్ వ్యాన్ ఒకసారిగా ఆ రైల్వే గేట్ వెళ్తుండటంతో ఈ సంఘటన జరిగిందనేసి పోలీసులు విచారణలో అయితే చేసి అయితే ఏదైనప్పటికీ ఒక్కసారిగా స్పీడ్కి ఏదైతే వచ్చే స్పీడ్కి ఈ స్కూల్ వ్యాన్ ఒకసారిగా 50 లీటర్ల వరకు పైగా ఎగిరిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే తీసుకురాలి. అదేవిధంగా మొత్తం ఆ స్కూల్ వ్యాన్ పునాపనకలు కొన్ని పరిస్థితి అయితే మన విజుల్లో చూస్తున్నట్టు స్కూల్ వ్యాన్ మొత్తం ఇంచుమించు అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తమిళనాడులో కడలూరు జిల్లాలో ఇది ఘోర ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ పిల్లలతో వెళ్తున్న వ్యాన్ ఒకసారిగా రైల్వే గేట్ లో దించుకోవడం, దాన్ని వెంటనే ఆ రైలు దిద్దుకోవడంతో దాని స్కూల్ పిల్లలంతా కూడా అంటే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్కూల్ వ్యాన్ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ వ్యాన్ లో 4 పిల్లలు మాత్రమే ఉండడంతో ఆ 4 పిల్లలకి ఆ ప్రమాదం జరిగింది. లేకపోతే మొత్తం కూడా 50 మంది వరకు ఆ స్కూల్ మా వ్యాన్ లో ఉంటారని చెప్పేసి అక్కడ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మొదటిగా అక్కడ ఏదైతే పిల్లల్ని తీసుకున్న తర్వాతనే ఈ ఘటన చేసుకుంటూ కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణ చేశారు. అయితే ఆ స్కూల్ వ్యాన్ లో ఉన్న 4 పిల్లల్లో 3 మీద మృతి చెందారు. మరో 2 మాత్రం కడవలూరులోనే హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.